వయస్సు పెరుగుతూ ఉండగా మనకు అర్థం కావాలి, మాటలు అర్థం కావాలి. మనం మాట్లాడుచున్నటువంటి మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఆ మాట యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క ప్రభావం ఏమిటి అనేది మనిషికి అర్థం కావాలి. ఎదుగుచూ ఉండగా అందులో బాగా మిస్యూజ్ అవుతున్నటువంటి మాట, సరిగా వాడబడినటువంటి మాట, సరైన రీతిలో వాడబడినటువంటి మాట పోయిన వారము మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందులో శోధన అనేటువంటి మాట, దాని గురించి కొన్ని క్లుప్తంగా ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం. గత వారము నేను జ్ఞాపకం చేసినటువంటి సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే శోధన దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడండి. ఆ మాట సరి అయినటువంటి మాట కాదు. ఏ విశ్వాసి కూడా, పోయిన వారం జ్ఞాపకం చేశాను కదా, మీరు ఇక మీదట ఆ మాట అనకూడదు, ఆ మాట అనడానికి వీల్లేదు. కారణం, దేవుడు మిమ్మల్ని శోధించాడు, దేవుడు మనల్ని శోధించాడు. ఎవరు శోధిస్తారు? సాతానుడు శోధిస్తాడు. అందుకొరకే వానికి ఇంకొక బిరుదు ఏమిటంటే శోధకుడు అని. శోధకుడు శోధించకుండానట్లుగా మీరు జాగ్రత్త పడండి అనేటువంటి మాట ఆయన పరిశుద్ధ పరలోక ప్రార్థనలో అక్కడ పొందుపరచబడింది. పరలోక ప్రార్థన చెప్పండి వచ్చిన వాళ్ళు. వచ్చునుగాక క్షమించుము, మమ్ములను శోధనలోనికి తేక, కీడు నుండి దుష్టు నుంచి శోధనలోనికి తేక. అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, శోధనలోనికి తేవద్దు అని ప్రార్థించేటువంటి ఆ ప్రార్థనను ఆయన నీలోనికి శోధన ఎందుకు తీసుకొని వస్తాడు? గమనించారా? ఆ మత్తయి సువార్త కొద్దిగా బైబిల్ స్టడీ లాగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం ఇందాక చదివినటువంటి మాట. మత్తయి సువార్త కదమ్మా 6:13. మమ్మును శోధనలోనికి తేక, దుష్టుని నుండి మమ్ములను తప్పించుము. శోధనలోనికి తేక అని ప్రార్థించమని చెప్పినటువంటి ఆ తండ్రి ద్వారా నీకు శోధన వస్తుందా? శోధనలోకి తేవద్దు నాయన అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే శోధనలోకి ఆయన ఎందుకు తీసుకెళ్తాడు? కాబట్టి గమనించండి, శోధన అనేది దేవుని ద్వారా కలగదు, ఆ పరలోకపు తండ్రి ద్వారా జరగదు, యెహోవా మెస్సీయ ద్వారా జరగదు. శోధన అనేది సాతాను వలన కలుగుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ భార్యాభర్తల గురించి ఒక మాట చెబుతూ, భార్యాభర్తలు కొంతకాలము పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి దూరముగా ఉండవలసినటువంటి పరిస్థితులు వస్తే దూరంగా ఉండండి. కానీ ఎప్పుడైనా మీరు పాపంలో పడిపోతాము అన్నటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, మీరు పరిశుద్ధతను కాపాడుకోలేము అన్నటువంటి స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీరేం చేయాలని అంటే ఎంపటే భర్త దగ్గరికి వెళ్ళాలి, భర్త భార్య దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే జరిగేటువంటి ప్రమాదము అక్కడ ఆయన రాసి పెట్టాడు. ఆ పదము కొరకు ఆ మాటను ధ్యానం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలువలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొని ఒకరినొకరు ఎడబాయకుడి. ఇద్దరి సమ్మతి ద్వారా కాస్త కొంతకాలము దూరము ఉండవచ్చునేమో, కానీ మీరు మీ మనస్సును నిలుపలేకపోయిన ఎడల సాతాను మిమ్మును శోధించకుండునట్లు. సాతాను మిమ్మును శోధించకుండునట్లు. ఎవరు శోధిస్తున్నారట? సాతానుడు. దేవుడా సాతానా? సాతాను మిమ్ములను శోధించకుండునట్లు తిరిగి కలుసుకునండి.
హల్లెలూయా. తిరిగి కలుసుకోనండి. సాతానుడు మిమ్మల్ని శోధించకున్నట్లు ఓ భార్యాభర్తలారా, మీరు సాతానుకు అవకాశం ఇవ్వకుండా, ఆ శోధనలో పడిపోకుండా కాస్త దూరం ఉన్నట్టుగా ఉంటే కనుక సాతాను మిమ్మల్ని శోధించకుండాన్నట్లుగా మీరు తిరిగి కలుసుకోండి. ఎడబాయండి. ఎప్పుడు ఇద్దరి సమ్మతి, ఇద్దరి ఒప్పందం చొప్పున ఇద్దరు దూరముగా ఉండే అవకాశం ఉంటే ఉండండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోలేకపోయిన ఎడల మిమ్మల్ని సాతాను శోధించకున్నట్లు తిరిగి కలుసుకోనండి. శోధన అనేది దేవుని ద్వారా కలుగదు అనేది మీ హృదయాంతరంగంలో రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఆ మాట మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అలవాట్లో మాట్లాడుచున్నప్పుడు ఎంపటే పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేస్తాడు ఆ మాట అనకుండా నాకు సాతాను వలన శోధన కలుగుతూ ఉంది అని మీరు అనవచ్చు. అంతేగాని దేవుని వలన శోధన కలగదు. సరే, మరి సాతాను వలన శోధన కలిగితే ఇంతకాలము ప్రజలు అలాగా ఎందుకు చెప్తున్నారు? బోధకులు కూడా కొంతమంది వారికి అర్థం కాని స్థితిలో సాతానుడు దేవుడు మమ్మల్ని శోధించాడని అని ఎందుకు చెబుతూ ఉన్నారు అని అంటే, వారు లేఖనము నిశ్చితముగా పరిశీలన చేయలేకపోవడం. కొందరికి వారికి ఇవ్వబడిన జ్ఞానము అంతవరకే ఉంటుంది. కాబట్టి వారికి ఇవ్వబడిన ఆ జ్ఞానములు చెబుతూ ఉన్నారు గనక వారిని నేను తప్పు పట్టడం లేదు, కానీ తెలిసింది కాబట్టి తెలిసిన రీతిగా ప్రవర్తిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం క్లుప్తంగానే ముగిద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోషువ అపవాది చేత శోధింపబడుటకు ఏమంట? ఆత్మ వలన అరణ్యమునకు చాలా. అప్పుడు యెహోషువ అపవాది చేత శోధింపబడుటకు. ఎవరి ద్వారా వస్తుంది శోధన? ఎవరి ద్వారా వస్తుంది? అపవాది ద్వారా కలుగుతుంది, సాతాను ద్వారా కలుగుతుంది, దుష్టు నుంచి కలుగుతూ ఉంది. అది ఎంత ప్రమాదమో తెలిసినటువంటి ఆ పరలోకపు తండ్రి ఆ పరలోకపు ప్రార్థనలో పొందుపరిచి, ఇదిగో శోధనలేకి తేక మమ్ములను దుష్టు నుండి తప్పించుము అని చెబుతూ ఉన్నాడు. శోధన అనగా గమనించండి. పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను కొన్ని మాటలు, 10 నిమిషాలు, అదే 5-7 మినిట్స్ అలాగే జ్ఞాపకం చేస్తాను. శోధన అనగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరడానికి, దేవుడిచ్చినటువంటి మార్గమును తప్పి ప్రవర్తించడానికి ఒక మనిషిలో కలిగే ఆలోచన, ఆ మనిషిలో కలిగే ఒక దుష్ట కోరిక, ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక అవినీతిపరమైనటువంటి ఆలోచన. సాతానుడు లేకపోతే మనిషి, లేకపోతే నా ద్వారా, వీటి ద్వారా కలిగేటువంటి ఆలోచన ఈ యొక్క శోధన. గమనించండి, శోధన అక్కడికే పాపం అయిపోదు. శోధనలో పడిపోతే పాపం అవుతుంది. హల్లెలూయా. పడిపోతే పాపం అవుతుంది. కాస్త అర్థం కావడానికి చెబుతాను. ఈ యొక్క విషయాలను, శోధన ఏ విధంగా ఉంటుంది అనేది మీరు గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే శోధనను గమనించాలి. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటి మాట శోధనను గమనించడము అని అంటే, ఈ మాట వస్తూ ఉంది, ఈ యొక్క క్రియ నా దగ్గరికి వస్తుంది, ఈ పని నా దగ్గరికి వస్తుంది చేయమని, ఇది దేవుని ద్వారా కలుగుతూ ఉందా, సాతాను ద్వారా కలుగుతూ ఉందా, లేకపోతే ఇది శోధనకు సంబంధించినటువంటి విషయమా, లేకపోతే ఇది నీతి సంబంధమైనటువంటి పని? ఫర్ ఎగ్జాంపుల్, ఊరికి సింపుల్గా చెప్తాను. నా యొక్క శాలరీ ప్రకారము, నా యొక్క స్తోమత ప్రకారము, నా యొక్క సామర్థ్యం ప్రకారము నేను కొనగలిగినది ఒక 10 గ్రాముల గోల్డ్ అనుకోండి. 10 గ్రాముల గోల్డ్ అనుకోండి. నా ఫ్రెండ్ అంటాడు, ఏయ్ కొనేసేరా, ఒక 100 గ్రాములు కొనేసి. నా సామర్థ్యం ఎంత? 10 గ్రాములు. 100 గ్రాములు కొనేసి అని అంటే, 100 గ్రాములు నేను ఎలా కొనగలనబ్బా, నేను కొనలేనురా అని అంటే, అతను అంటాడు, కావాలంటే అప్పు తీసేసుకో, ఎవరైనా కొనేసి, ఊరికి వెళ్తున్నావు కదా, అప్పు తీసేసుకో. ఈ 100 గ్రాములు కొనడానికి సామర్థ్యము లేదు, తన దగ్గర డబ్బు లేదు, తను మళ్ళీ సంవత్సరము ప్రయాసపడిన ఈ యొక్క అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి నాది. ఆ పరిస్థితుల్లో ఫ్రెండ్ ద్వారా వచ్చినటువంటి ఆలోచన నేను పరిశీలన చేసుకోవాలి. ఏమని? ఇది నాకు క్షేమకరమైన ఆలోచనేనా,
ఇది దేవుని యొక్క ఆలోచనేనా లేకపోతే సాతాను యొక్క ఆలోచన? సాతాను యొక్క ఆలోచన. ఇది ఒక శోధన. ఏం శోధన? నా శక్తికి మించి ప్రయాసపడడానికి, నా శక్తికి మించి నేను అడుగులు వేయడానికి వస్తున్నటువంటి స్నేహితుని ద్వారా వస్తున్నటువంటి ఒక మంచి ఆలోచనలాగా అనిపించే ఒక శోధన, మంచి ఆలోచనలాగా అనిపించేటువంటి ఒక శోధన. అప్పుడు నేను గమనించి చెప్పవలసినటువంటి మాట, ఆ అప్పుల బాధ నాకెందుకు? అప్పుల బాధ ఎందుకు? నేను ఇస్తానని చెప్తాను, నేను సంవత్సరం ఇస్తానని, సంవత్సరంలో నేను తిరిగి ఇస్తానని ఎవరికైనా చెప్పగలను? అప్పతానికి ఏం చెప్తాను? రేపంటే రేపండి, రేపు ఇచ్చేస్తానండి, మహా అంటే వారం అండి, లేదంటే శాలరీ రాగానే ఇచ్చేస్తానండి, శాలరీ అలాగ రాగానే నీకే తెచ్చి ఇచ్చేస్తాను. మరి ఆల్రెడీ నెల ఖర్చులు ఉన్నవి, అవేం చేస్తావు? అవే ఎలాగ చేస్తాను? ఏ విధంగా చేస్తాను? రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఫుడ్ చేసుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ ఉండగా ఇవన్నీ ఎలాగ మేనేజ్ చేసుకోగలను? ఏ విధంగా మేనేజ్ చేసుకోగలను? ఇవన్నీ ఆలోచించి నేను చెప్పవలసినటువంటి మాట నా వలన కాదు. మహా అంటే 10 గ్రాములు అంటే నేను 15 గ్రాములు తీసుకోగలనేమో, కానీ 100 గ్రాములు అనేది నేను తీసుకోలేను. 100 గ్రాములు నేను తీసుకోలేను. ఆలోచన మాత్రం మంచిదే. స్నేహితుడు 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి చెడు ఉద్దేశంతో చెప్పవచ్చు, రెండోది మంచి ఉద్దేశంతో చెప్పవచ్చు. మంచి ఏంటంటే కాస్త పొదుపైన చేసుకుంటాడు వీడు అన్న ఉద్దేశంతో చెప్పవచ్చు. కానీ అది ఇంకా శోధనలు, భయంకరమైన లోయలో పడివేసేటువంటి ఆలోచన అది. 100 గ్రాములు తీసుకొని నేను సంవత్సరం పొడుతా వారికి అప్పు చాటేసుకొని, ముఖం చాటేసుకొని తిరగలేక, వారి ఎదుట మాట్లాడలేక, ఈ యొక్క ఫ్రెండ్షిప్, ఈ యొక్క ఫెలోషిప్, ఈ యొక్క సహవాసము పాడు కావడం, నా సాక్ష్యం పాడు కావడం, బయట నలుగురు ఏం చెప్పుకుంటారు? ఆయన పాస్టర్ గారు అంట, ఆయన బోధ చేస్తాడంట, అక్కడ గట్టిగా చెబుతాడు, కానీ నాకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఇంకా ఇవ్వలేదు, అది మంచి ఆలోచన లాగానే ఉంది. యాషోమెస్సే దగ్గరకు వచ్చినటువంటి ఆలోచన కూడా అలాగనే 40 days 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి యాషోమెస్సే దగ్గరికి శోధకుడు వచ్చి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తావు కదా, ఈ రాళ్లను ఆజ్ఞాపిస్తే అవి రొట్టెలుగా మార్చబడతాయి. ఒక్కసారి ఆజ్ఞాపించి ఆ రొట్టెలు తినేసాయి. ఈ కొండ ప్రాంతం నుంచి మళ్ళీ నువ్వు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఎక్కడో మీ ఫ్రెండ్స్ దాకా వెళ్ళి అక్కడ తినడం ఎందుకు? నీకు ఆకలి అయిపోయింది, ఉపవాసం ముగించావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ఉన్నపాటున తిని నేను చూస్తాను. మంచి ఆలోచన కాదని. ఆకలి మీద ఉన్నాను, 40 days ఉపవాసం ఉన్నాను, మంచి ఆలోచనలాగా అనిపించే రీతిగా ఉన్నటువంటి మాట, ఆ మాటను యాషోమెస్సే గ్రహించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆ మాటలు ఏమంట? ఆ ఫస్ట్ మాట ఏం చెప్పాడు? ఫస్ట్ వచనంలో ఏముంది? అప్పుడు యోషువ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కొనిపోబడెను. ఆ శోధకుడు ఇప్పుడు వచ్చిందా మీకు సమాధానం? శోధించేవాడు, ప్రయాణం చేసేవాడు ప్రయాణికుడు, బోధించేవాడు బోధకుడు, శోధకుడు. దేవుడా శోధకుడు సాతానా? ఆ శోధకుడు. ఏ శోధకుడు? మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న యోషువ అపవాది చేత, అపవాది అని అక్కడ రాయబడి, 2 అని రాయబడి, కింద ఉన్నటువంటి మాట 3 అని రాయబడి, అక్కడ రాయబడిన మాట ఏంటి? సాతాను అంటే ఇప్పుడు సాతాను అనగా శోధకుడు అనే ఈక్వేషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. అక్కడ సమానం వచ్చేసింది దానికి ఆన్సర్. ఓకే, ఆ శోధకుడు, ఆ సాతాను, ఆ అపవాది ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లుగా ఆజ్ఞాపించుము. 2వ వచనంలో చూసారా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన యొద్దకు ఆకలి కొనగా, ఆయన ఉన్నటువంటి స్థితి కూడా ఏది? ఆయన కలిగి ఉన్నటువంటి స్థితి కూడా ఆకలితో ఉన్నటువంటి స్థితిని సాతానుడు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి స్థితిని ఎవరి దగ్గరికి? స్వయాన ఆ యొక్క లోక రక్షకుని దగ్గరికే వచ్చి చెబుతూ ఉన్నాడు, ఈ రాళ్లను ఆజ్ఞాపించు, రొట్టెలుగా మార్చుకొని నువ్వు తినేసేయి. గమనించండి, శోధన ఏ రీతిగా వస్తుందనేది నువ్వు గమనించాలి. హల్లెలూయా. శోధన ఏ విధంగా వస్తుందనేది మనం మొట్టమొదటిగా గమనించాలి. ఆయన గమనించాడు గనక ఎంపటి ఆయన చెబుతూ ఉన్నాడు, రే శోధకుడా, ఏ సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు,
దేవుని నోటి వలన, ఎలోహిం సర్వశక్తుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. నీవు చెప్పే మాట నేను వినడమా? నీవు చెప్పే మాట నేను వినడమా? నేను ఆకలితో ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు కాస్త రొట్టెలుగా మార్చబడతావి అన్నది సత్యమే, కానీ నేను నీ మాటను నెరవేర్చే విధంగా నేను మాత్రము ఈ పని చేయను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తే నేను చేసుకొని తింటాను, నాకు అనిపిస్తే నేను చేసుకొని, నువ్వు చెబితే నేను చేయడం ఏంటి? అప్పుడు ఏమవుతుంది? నీ మాటకు నేను లోబడిన వాడని అవుతాను, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడని అవుతాను. అంతేకాదు, ఆయన మీద నేను ఆధారపడక నా స్వంత చిత్తం మీద ఆధారపడినట్టుగా ఉంటుంది. నీ మాట ఏమాత్రం నా దగ్గర చెల్లదు, నీ ఆటలు నా దగ్గర సాగవు అని ఆయన వాక్యము ద్వారా సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా శోధన వస్తున్నప్పుడు నువ్వు గమనించాలి. నీ శక్తికి మించినటువంటి పనులను నువ్వు పెట్టుకుంటూ ఉన్నావంటే, నువ్వు ఇక మీదట ఈ సంవత్సరం కూడా నేను చేయలేను, ఇంకా ఇంతకాలము నేను ఇది చేయలేను అని అనుకున్నప్పుడు నువ్వు అది పెట్టుకోవడము, అది శోధనలో పడిపోయినట్టే. ఇంకా మనకు బాగా అర్థం కావడానికి, ఇదిగో తరచుగా ఈ యొక్క అన్ని దేశంలో, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ జరుగుతున్నటువంటి ఈ యొక్క మోసాలు యొక్క పాపము అది భయంకరమైనటువంటి శోధనలో పడివేసే విషయము. ఒక్క ఫోన్ కాల్ చాలండి, ఒక్క ఫోన్ కాల్ సరిపోతుంది శోధనలో పడిపోవడానికి, శోధనలో తప్పిపోవడానికి, అపవాదికి చోటు ఇవ్వడానికి. ఒక్క ఫోన్ కాల్, ఒక్క చూపు. ఒక పాస్టర్ గారు, నేను అప్పుడే రక్షించబడినటువంటి దినాల్లో ఆయన చెప్పిన ఒక మాట గత 27 ఇయర్స్ నా మైండ్లో, అలాగా నా హృదయంలో ఫిక్స్ అయింది. మనిషి పడిపోవడానికి ఆయన 27 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు. 27 సంవత్సరాల క్రితం చెప్పిన మాట యవనస్తుల గురించి చెబుతూ, యవనస్తునిగా నువ్వు పడిపోవడానికి, లేకపోతే మనిషి పడిపోవడానికి ఒక చిన్న వాల్ పోస్టర్ సరిపోతుంది. ఒక చిన్న వాల్ పోస్టర్. ఆ వాల్ పోస్టర్ను ఒక్కసారి చూస్తే నువ్వు పాపంలో పడిపోయేంత శక్తి ఆ యొక్క సాతానుడు ఆ వాల్ పోస్టర్లో పెట్టాడు, ఆ చూపులో పెట్టాడు. నిజంగా ఇప్పుడంటే వాల్ పోస్టర్లు కనపడలేదు, కానీ ఇప్పుడు యూట్యూబ్ సరిపోతుంది, లేకపోతే ఫేస్బుక్ సరిపోతుంది, లేకపోతే ఇంకా ట్విట్టర్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సరిపోతుంది. ఒక్క చూపు అలాగే యూట్యూబ్ చూస్తూ ఉన్నావు. ఒక్కసారి ఇది వచ్చింది ఏంటి చూద్దాము, క్లిక్ చేసావనుకోండి అయిపోయింది. ఇచ్చేసావనుకోండి, ఆల్రెడీ స్థలం ఇచ్చేసావు సాతానుకు, అపవాదికి స్థలం ఇచ్చేసావు. చూడకూడదు చూసేస్తున్నావు, వినకూడదు వింటున్నావు, చేయకూడనిది చేయడానికి అక్కడ ప్రేరేపణ ఉంది, అక్కడ మార్గం ఉంది. వెళ్ళకూడనటువంటి స్థలమును బోధించేటువంటి బోధ ఆ యొక్క యూట్యూబ్లో ఉంది, ఆ వీడియోలో ఉంది, ఆ ఫోటోలో ఉంది. అది చూడడము ఆ చూసిన వెంటనే ఎంపటే ఆలోచన ప్రారంభమవుతుంది. ఏ విధంగా చేయవచ్చు, ఎవరితో కాంటాక్ట్ కావాలి, ఎలాగ మాట్లాడాలి, ఆ లింక్లోనే అలాగా నీ యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది, నీ సహవాసమే మారిపోతుంది. అంతవరకు పరిశుద్ధులతో నువ్వు సహవాసం ఉండేటువంటి వ్యక్తివి చిన్నగా వారికి దూరం అవుతావు. కారణం ఏంటంటే, నీవు చేస్తున్నటువంటి సంగతి వారికి తెలిసిపోయిద్దేమని, నువ్వు చేస్తున్నటువంటి పని తెలిసిపోయిద్దేమని. గమనించండి, ఎప్పుడైతే మనము సాతానికి అవకాశం ఇస్తాము, ఈ శోధనకు అవకాశం ఇచ్చాము అని అంటే గమనించలేదు అనేటువంటిది సత్యము. గమనించిన అక్కడ నేను అవకాశం ఇచ్చినట్టుగానే, హృదయపూర్వకముగా గమనించి అవకాశం ఇచ్చాను అనుకోండి, ఆల్రెడీ నేను శోధనలో పడిపోయాను. శోధన సహించినట్టుగా కాదు, శోధన సహించడం ఏంటంటే, నాకు వస్తాయి, అబద్ధమాడే అవకాశం వస్తుంది, నేను అబద్ధమాడను. వ్యభిచారము చేసే అవకాశం వస్తుంది, నేను వ్యభిచారం చేయను. దొంగతనము చేసే అవకాశం వస్తుంది, నేను దొంగతనము చేయను. బూతులు మాట్లాడే అవకాశం నాకు వస్తుంది, నేను బూతులు మాట్లాడను. చెడ్డ చూపులు చూసేటువంటి అవకాశం వస్తుంది, నేను చూడను. వ్యర్థమైన వాటిని చూసే అవకాశం వస్తుంది, నేను చూడను. శోధన సహించడం అని అంటే, చేయాలని సాతానుడు ప్రేరేపించినటువంటి సంగతిని ఆ ఆత్మ ద్వారా తండ్రి నామమును బట్టి నీవు దూరము చేయడమే శోధనను సహించడము. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు, అందరం చెబుదాం, శోధన సహించువాడు
ధన్యుడు. నీకు ధన్యత కలగాలంటే నువ్వేం చేయాలంటే శోధనను సహించాలి. పోయిన వారము ప్రాముఖ్యంగా చూసాము, నీలో కలగవచ్చు, పక్క వారి ద్వారా ఆ యొక్క శోధన రావచ్చు. మూడవదిగా అపవాది సాతాను ద్వారా ఆ యొక్క శోధన రావచ్చు, మన ప్రియుల ద్వారానే ఆ యొక్క శోధన రావచ్చు అని చూసాము. ఈరోజు 3 విషయాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుని, మొట్టమొదటిగా శోధనను జయించడం ఎలాగంటే నువ్వు గమనించాలి. హల్లెలూయా, గమనించాలి. ఇది పాపమునకు సంబంధించినటువంటి విషయం కదా, ఇది తండ్రి వలన కలుగుచున్నటువంటిది కాదు కదా, నేను వీటికి దూరముగా ఉండాలి అనేటువంటి గ్రహింపు నీకు కలగాలి. గ్రహింపు కలిగిన తర్వాత రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాట చూడండి. అందుకు ఆయన 4వ వచనం, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. రెండవదిగా నీకు జయము పొందాలి అని అంటే, నీకు ధన్యత కలగాలి అని అంటే నీకు వాక్యము తెలిసి ఉండాలి. హల్లెలూయా, వాక్యము తెలిసి ఉండాలి. వాక్యము తెలియకపోతే, వాక్యం అర్థము కాకపోతే, వాక్యాన్ని ప్రేమించకపోతే, ఆయన మాటలను నీవు గ్రహించలేకపోతే, నీ హృదయంలో భద్రపరచుకోకపోతే నీకు జరిగేది ఏంటంటే నువ్వు శోధనలో పడిపోతావు. వాక్యము తెలిసినటువంటి వాడుగా ఆయన చెబుతున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. సాధారణ నీ యొక్క మాటలు, నీ యొక్క ఆటలు నా దగ్గర సాగవు. ఒక ఆలోచన నా దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక మాట నా దగ్గరికి వచ్చింది. నేను గ్రహించవలసినటువంటి విషయం, నేను దైవ సేవకుని స్థానంలో ఉన్నాను, బోధించేటువంటి స్థానంలో ఉన్నాను, సంఘాన్ని నడిపించేటువంటి స్థానంలో ఉన్నాను. ఈ మాటకు నేను లోపడము అది న్యాయము కాదు, అది యుక్తము కాదు, అది హితము కాదు, అది తండ్రి చిత్తము కాదు, అది తండ్రి చిత్తం. ఆ మాటలు రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి, అది ఆపలేం కదా. పోయిన వారం ఇంతకుముందు చెప్పాను కదా, పక్షులు నెత్తి మీద తిరగకుండా ఆపలేము, ఆకాశంలో తిరగకుండా ఆపలేము. మన నెత్తికి కాస్త దూరంలో కూడా పక్షులు తిరగవచ్చు, అలాగా సంచరించవచ్చు. కానీ పక్షులు గూడు కట్టుకోకుండా మాత్రం మనము చేయగలము, అనగా నేను ఒక పక్షి వలె ఒక ఆలోచన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ యొక్క ఆలోచనలను ఒక్కొక్కటిగా పొందుపరుచుకొని ఒక గూడులాగా కట్టుకొని ఆ పక్షిని తీసుకొని వచ్చి ఈ యొక్క గూడులోనే దాచిపెట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? పాపంలో పడిపోయినట్టే. అప్పుడు మీకు అందరికీ గూడు కనిపించదా? ఈ గూడు కనిపిస్తుంది, నెత్తి మీద ఉంది, నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాను, నెత్తిలోనే స్థానం ఇచ్చాను. ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క మాట నా హృదయంలోనికి, నా మనసులోనికి చొప్పించుకొని ఆ మాటల ప్రకారము నేను ప్రవర్తిస్తూ ఉండగా ఆ పక్షి ఏం చేస్తుంది? అది పక్షి తీసుకొచ్చి చిన్న కర్రలను తీసుకొచ్చి, పుల్లలను తీసుకొచ్చి నెత్తిన పెట్టినది వచ్చి ఏం చేస్తుంది? అలాగ గూడు మీద నెత్తినే కూర్చుంటుంది. అంతే కదా, నెత్తిన కూర్చోడానికే కదా కర్ర తీసుకొని వచ్చింది. నీ దగ్గరికి మాట వచ్చినప్పుడు నీవు నిర్బంధించకపోతే, నీవు ఆపకపోతే నీకు జరిగేది ఏంటి తెలుసా? ఆ నెత్తినే వచ్చి కూర్చుంటుంది. హల్లెలూయా. నా దగ్గరికి ఒక మాట వచ్చింది అనుకోండి, అయ్యా మీరు పర్లేదు, మీరు ఎలాగ ఎంపటి నేను ఏం మాట్లాడుతున్నావు? మందిరానికి వచ్చేది దేనికి? అపవిత్రమైన పనులు చేయడానికా? అపవిత్రమైన మాటలు మాట్లాడడానికా? నేను ఏ స్థానంలో నా తండ్రి నాకు ఉంచాడు, నేను ఆ స్థానమును తప్పి ఏ విధంగా ప్రవర్తిస్తాను? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడమంటే జాగ్రత్త. అమ్మా, నీవు దేవుని చేత ఏర్పరచబడినదానవు, నీవు ఆయన కుమార్తెగా, ఆయన రక్తము చేత కొనబడదానవు. ఆ మాటలు చెప్పి ప్రేమపూర్వకంగా నాకున్నటువంటి స్థానమును బట్టి ఈ విషయాలకు దూరంగా ఉండయ్యా, అమ్మ దూరంగా ఉండు, బాబు దూరంగా ఉండు. ఆయన నిన్ను నిలబెడతాడు. నేను ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నాను, ఈరోజు నిలబెట్టాడు. నీవు ఈ శోధనను సహించు, దేవుడు నీకు జీవ కిరీటం దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు. లేఖనము తెలియాలి మనిషికి, విశ్వాసికి లేఖనము తెలియాలి, వాక్యము తెలియాలి, వాక్యం అర్థం కావాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. 119వ కీర్తన 9వ వచనం, 119వ కీర్తన 9. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి
దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దాన్ని నీ వాక్యమును బట్టే తమ ప్రవర్తన శుద్ధి చేసుకుంటారు. నీ వాక్యమును బట్టే తమ పరిశుద్ధతను కాపాడుకుంటారు. నీ వాక్యమును బట్టే తమ సాక్ష్యమును కాపాడుకుంటారు. నీ వాక్యం అనేది వారి హృదయములో లేకపోతే, నీ వాక్యం అనేది ఆ వారి హృదయములో ప్రతిష్ఠించబడకపోతే, స్థిరపరచబడకపోతే, దాచబడకపోతే నీ యొక్క వాక్యము అక్కడ పనిచేయదు నాయన, పనిచేయదు. నీ వాక్యము ఏం చేస్తుంది? చీకటిని తొలగిస్తుంది. నీ వాక్యము ఆ పాపమును పారదొలుతుంది. నీ వాక్యము పాపము రాకుండా పరిశుద్ధతలో కాపాడుతూ ఉంది, పరిశుద్ధతలో నడిపిస్తుంది. నీ వాక్యము యవ్వనస్తులు తమ హృదయములో దాచుకున్నారు గనక తమ నడతను శుద్ధి చేసుకుంటూ జాగ్రత్తగా ప్రవర్తించేటువంటి ఆ శక్తి ఆయన వాక్యములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు గ్రహించు, నీ దగ్గరికి వస్తున్నటువంటి ఆ యొక్క ఆలోచన అయితేనేమి, ఆ పని అయితేనేమి, ఆ యొక్క క్రియ అయితేనేమి, ఆ కార్యం అయితేనేమి, అది దేవుని వలన కలుగుచూ ఉన్నదా, సాతాను వలన కలుగుచున్నదా, దేవుని మార్గమును తప్పించి తిరిగేటువంటి క్రియన, లేకపోతే ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి క్రియన నువ్వు మొట్టమొదటిగా గ్రహించు. రెండవదిగా వాక్యమునకు తావిచ్చి వాక్యమును నీ హృదయములో పనిచేయనిమ్ము. వాక్యమునకు నీవు లోబడు. మూడవదిగా లోపడ్డము. వాక్యము తెలిసినంత మాత్రాన సరిపోదండి. వాక్యము తెలిసినంత మాత్రాన సరిపోదు. తెలిసినటువంటి నీవు నేనేం చేయాలంటే వాక్యమునకు విధేయత చూపాలి, వాక్యమునకు లోబడాలి. వాక్యమునకు లోబడకపోతే వాక్యము ఎంత తెలిసినప్పటికీ వ్యర్థమే. సాతాను చెప్తున్నటువంటి ఆ యొక్క మాట ఎక్కడి నుంచి తెలుసా అండి? సాతాను చెప్తున్నటువంటి మాట ఎక్కడి నుంచి తెలుసా? అది లేఖనములో ఉన్నటువంటి మాట. 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనము, 5-6 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా. ఎవరు? సాతానుడు వాక్యమెత్తి చెబుతూ ఉన్నాడు. వాక్యమెత్తి చెబుతూ ఉన్నాడు. సాతాను చెబుతున్నటువంటి మాట వాక్యములో ఇలాగ రాసి ఉన్నది కదా, లేఖనములో ఈ విధంగా రాసి ఉన్నది కదా. ఏ విధంగా? నీవు కిందికి దూకితే ఆయన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా అలాగ ఎత్తి పట్టుకుంటారు. నీవు ఈ శిఖరం మీద నుంచి అలాగ దూకేసి ఒక్కసారి నీ యొక్క మహిమను చూడాలనుకుంటున్నా, నీ గొప్పతనాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అసలు ఆయన వాక్యము నెరవేరుతుందా లేదా, ఆయన వాగ్దానము నెరవేరుతుందా లేదా నేను చూస్తాను అని సాతానుడు వాక్యమును ఎత్తి చూపించి యేషోమెస్సయ్యను శోధిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా కూడా నీ దగ్గరికి శోధన వస్తుంది తెలుసా? వాక్యమును ఎత్తిపట్టి నీ దగ్గరికి శోధన వస్తుంది అని ఆయన చేశాడు కదండి. దావీదు చేశాడు కదండి, సంసోను చేశాడు కదండి, దావీదు చేశారు కదండి, సంసోను చేశారు కదండి. మళ్ళీ వాళ్ళు భక్తులుగా పిలువబడలేదా? మళ్ళీ వారు నా హృదయానుసారులు అని పిలువబడలేదా? నువ్వెందుకండి అంత నలిగిపోవడం, అంత డౌన్ కావడం ఎందుకండి, అంత ఫీల్ కావడం ఎందుకండి? అలాగే చేయొచ్చండి. చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి, వాక్యములో. వాక్యమును తీసుకొని వచ్చి నిన్ను శోధిస్తారు. వాక్యమును తీసుకొని వచ్చి నీకు ఆ యొక్క పాపంలో పడివేసే ప్రయత్నం చేస్తారు, పాపంలో పడివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయిపోయిన తర్వాత ఒప్పుకో, అయిపోయింది కదా, క్షమిస్తాడు కదా, అయిపోయింది, క్షమించేస్తాడు కదా, అయిపోతుంది, క్షమించేస్తాడు కదా, ఒప్పుకుంటే అయిపోతుంది కదా, క్షమించేస్తాడు కదా. వాక్యము ద్వారా కూడా సాతానుడు మనుషులను శోధిస్తాడు. సాతాను వాక్యమును ఎత్తిపట్టి యేషోమెస్సయ్య దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు. వాక్యము తెలిసినంత మాత్రాన సరిపోదండి. ఈరోజు సేవకులు పడిపోతూ ఉన్నారు, బోధించేటువంటి వారు పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యము తెలుసు కానీ వాక్యమునకు విధేయత చూపే అనుభవం లేదు. హల్లెలూయా. విధేయత చూపే అనుభవం లేదు. వాక్యమునకు విధేయత ఎవరైతే చూపుతారో వారిని ఆయన ఎంతగా హెచ్చించాడంటే లేఖనము చెబుతూ ఉంది. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు యేషోమెస్సయ్య దగ్గరికి కొందరు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మీ అమ్మగారు వచ్చారు, చాలా టైం అయింది, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నీ కొరకు, మీరు ఒక్కసారి వాళ్ళని వెళ్ళి కలవండి, వారితో మాట్లాడండి, లేకపోతే మీ దగ్గరికి పిలవమంటారా, అంత ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకొని వస్తాం. ఆయన అన్నమాట ఏంటంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి.
నేను చెబుతున్నటువంటి ఈ బోధకు లోపడి ఎవరు విధేయత చూపుతారో వారే నా తల్లి, వారే నా యొక్క అన్న, వారే నా యొక్క చెల్లి. ఎవరు స్వయాన యాషోవా మెస్సయ్య చెబుతున్నటువంటి మాట, లోబడేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువ చూడండి. మరొకసారి దాని గురించి మాట్లాడతాం. కానీ లోబడడానికి ఇష్టపడేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువ చూడండి. వాక్యము తెలిసినంత మాత్రాన సరిపోదు, వాక్యము తెలిసినంత మాత్రాన సరిపోదు, ప్రసంగం చేసినంత మాత్రాన సరిపోదు. ప్రసంగం చేస్తాను, ముగించిన వెంటనే కేకలేస్తాను. ఎంతమంది అభిమానిస్తారు మీలో? ఎంతమంది అభిమానిస్తారు? పాటలు పాడుతుంది చర్చిలో మాత్రం ఆమె స్వరం వినపడకుండా, కేకలు వినపడకుండా ఉండవు. పాటలు పాడతారు, వారి యొక్క స్వరం వినపడకుండా ఉండరు. అందరూ గమనిస్తారు. ఇప్పుడే కదా అండి ఆరాధన చేశారు, ఇప్పుడే కదా ఆమె ప్రార్థన చేసింది, ఇప్పుడే కదా వాక్యం చదివింది, ఇప్పుడే కదా ఆరాధన చేసింది, ఇప్పుడే కదా ప్రసంగం చేసింది. ఇలాగ కేకలేయడం ఏంటండి? ఇలాగా కేకలేయడం. వాక్యము తెలిసినంత మాత్రాన సరిపోదు. వాక్యమునకు నన్ను నేనుగా మలుచుకోవాలి, వాక్యానుసారముగా మలుచుకోవాలి. వాక్యము ఎలాంటిదని అంటే నిన్ను రూపించడానికి ఆయన సిద్ధపరిచినటువంటి ఒక బలమైన సాధనము. హల్లెలూయా. నీ యొక్క ప్రవర్తనను చక్కపరచడానికి ఆయన ఇచ్చినటువంటి, మానవాళికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సాధనం, ఒక అద్భుతమైన ఆయుధము. వాక్యము మానవాళికి భూమి పుట్టినది మొదలుకొని ఈ యొక్క భూమి అంతమయ్యేంత వరకు మానవ మనుగడకు కావలసినటువంటి సర్వ సత్యమును ఈ లేఖనములో ఉంచిపెట్టాడు. హల్లెలూయా. ఆ వాక్యమునకు విధేయత చూపాలి. మొట్టమొదటిగా నువ్వు శోధన వస్తుందనేది నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించినటువంటి నీవు వాక్యమును వెంటనే ఆ శోధనకు సంబంధించినటువంటి ఆ వాక్యము నీ హృదయంలోనికి రావాలి. ఆ వాక్యము నీ జ్ఞాపకము రాగానే నువ్వు విధేయత చూపాలి. హల్లెలూయా. విధేయత చూపాలి. విధేయత చూపడంతో పాటు అయిపోలేదు కానీ ఇంకా నువ్వు చేయవలసినటువంటి చివరి పని ఏంటంటే ఆ విషయమై నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ విషయమై ప్రార్థన చేస్తూ ఉండాలి. నాకు ఒక ఫోన్ కాల్స్ వచ్చింది, లేకపోతే నాకు ఒక చెడు విషయము, ఒక శోధనలో పడే విషయం నాకు తెలిసింది, నా దగ్గరికి వచ్చింది, నేను అనుభవించాను. నేను చేయవలసినటువంటి ప్రార్థన, అయ్యా ఇది ప్రమాదకరం నాయనా, నేను ప్రమాదకరమయ్యా, బలహీనుని కదా నాయన, శరీరంలో ఉన్నాను కదయ్యా, నేను రక్తమాంసములు కలిగినటువంటి వాడిని కదయ్యా, అయ్యా నాకు ఇలాంటి శోధన రాకుండా తప్పించండి. అందుకొరకే ఆ ప్రార్థనలో పెట్టించాడు ఆయన. హల్లెలూయా. మమ్మను శోధనలేకి తేక, చెప్పండి, మమ్మల్ని శోధనలేకి తేక దుష్టుని నుండి, అపవాది నుండి మమ్మల్ని తప్పించండి నాయన. నువ్వు చివరిగా చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అయ్యా ఇక మీదట నన్ను ఇలాంటి చూపులో పడిపోకుండా సాయం చేయండి నాయన. ఇలాంటి మాటలు, ఇలాంటి ఫోన్స్ నా దగ్గరికి రాకుండా చూడు నాయన. ఇలాంటి వ్యక్తులను దూరమైతే, నిశ్చితమైతే నాకు దూరం చేయండి నాయన, నాకు దూరం చేయండి తండ్రి. నేను నిలవలేను తండ్రి, నాకు అంత శక్తి లేదు, అంత బలం లేదు తండ్రి. ఇలాంటివి దూరం చేయి నాయన, దూరం చేయి తండ్రి. దుష్టు నుండి శోధనలేకి తేక, దుష్టు నుంచి తప్పించుకుని నువ్వు చివరిగా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. గ్రహించినటువంటి నీవు ఆ యొక్క శోధనకు సంబంధించినటువంటి వాక్యము నీకు గుర్తొచ్చేంత వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఒకవేళ నీకు చదువు రాకపోతే ప్రసంగిస్తున్నటువంటి ఈ ప్రసంగాలు, వింటున్నటువంటి ఈ ప్రసంగాలు నీ హృదయంలో భద్రపరచుకున్నటువంటి ఆ వాక్యాన్ని నిశ్చయముగా పరిశుద్ధాత్మను నిశ్చయముగా అండి, చదువు వచ్చినా రాకపోయినా నీకు పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆయన అనుగ్రహించాడు పరిశుద్ధాత్ముని నీకు అనుగ్రహించాడు. నీకు చదువు ఉందా, అందం ఉందా, లేకపోతే జ్ఞానం ఉందా, లేకపోతే ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా అనేది ఏ మాత్రము చూడకుండా ఆయన ప్రతి ఒక్కరికి, ఎవరైతే యెహోషువ మెస్సయ్య నిజమైన దేవుడు అని అంగీకరించారో వారందరికీ పరిశుద్ధాత్ముని ఒక వరముగా అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యాన్ని గుర్తు చేస్తాడు, శోధన ఏదో గుర్తు చేస్తాడు, పాపం ఏదో గుర్తు చేస్తాడు, పరిశుద్ధత ఏదో గుర్తు చేస్తాడు, నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏదో గుర్తు చేస్తాడు. శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము నీకు జ్ఞాపకం వస్తుంది. ఏదో ఒక ప్రసంగం, ఏదో సమయంలో, ఇంతవరకు నేను 27 years బ్యాక్ చెప్పినటువంటి ఆ మాటను ఎందుకు నేను జ్ఞాపకం చేశాను? పరిశుద్ధాత్ముడు నా హృదయంలో స్థిరపరిచాడు. హల్లెలూయా. వాక్యము విన్నప్పుడు అలాగ నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది, ఆ ప్రవర్తన సరిచేస్తుంది. లోబడడం ద్వారా మనము పరిశుద్ధతలో ఎదుగుతాము, ఆయన పోలికగా మార్చబడతాము. ప్రార్థనతో
ఎంతో మనము ఈ యొక్క శోధనను జయించగలము. శోధన జయించడము ద్వారా మనకు ధన్యత కలుగుతూ ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, జీవ కిరీటము ఆయన నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడు. ఈ 4 అనేక విషయాలు ఉన్నాయి, కానీ 4 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క శోధనను జయిద్దాము. మొట్టమొదటిగా నువ్వు గ్రహించాలి, శోధన వచ్చిన సంగతిని నువ్వు గ్రహించాలి. వాక్యము ద్వారా నీవు ఆ శోధన జయించాలి, విధేయత చూపాలి, ప్రార్థన ద్వారా నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.